హాయ్ అండి, AK4 మల్టీ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది డెంగ్యూ జ్వరం వస్తే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, దానికి సూచనలు కొన్ని ఉన్నాయి, చికిత్సలు కూడా కొన్ని ఉన్నాయండి. ఈ చికిత్సలు పాటించి ఈ సూచనలను పాటించాలండి. అసలు ఈ డెంగ్యూ జ్వరం ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని మనం తెలుసుకుందాము. డెంగ్యూ జ్వరం అనేది దోమల వల్ల వ్యాప్తి చెందుతుందండి. ఈ డెంగ్యూ జ్వరం వచ్చిన తర్వాత మనకు ఎక్కువగా తీవ్రమైనటువంటి తలనొప్పి, జ్వరము, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు అది అకస్మాత్తుగా వస్తుందండి. ఈ కాళ్ళలో ముఖ్యంగా మోకాళ్ళల్లో తీవ్రమైనటువంటి నొప్పి వస్తుందండి. ఇది చాలా బాధాకరమైనటువంటి నొప్పులు. ఈజిప్టి అనేటువంటి దోమ మనకు కుట్టడం వల్ల శరీరంలో ఈ వైరస్ ప్రవేశిస్తుంది. అది జ్వరానికి దారితీస్తుంది అన్నమాట. ఈ జ్వరం వచ్చినప్పుడు కనుగుడ్లు కూడా తిప్పడానికి చాలా నొప్పిగా ఉంటుందండి. ఈ జ్వరం వస్తే 102 నుంచి 104 డిగ్రీల వరకు ఫారెన్హీట్ వరకు వస్తుందండి. ఈ 2-4 రోజుల వరకు కూడా ఇది ఎక్కువగా ఉంటుందండి. ఈ జ్వరం వచ్చిన 24 గంటల లోపల చికిత్స అనేది చేస్తే అది చాలా తగ్గుముఖంలో పడుతుందండి. అంటే జ్వరం బాగవుతుందండి. ఈ సమయంలో చర్మంపై దద్దుర్లు కూడా వస్తాయండి. ఈ డెంగ్యూ జ్వరము వల్ల డెంగ్యూ జ్వరం వచ్చిన తరువాత రక్త పరీక్షలు చేస్తే మనకు తెలుస్తుందండి ఇదే జ్వరం అనేది. ఒకవేళ డెంగ్యూ జ్వరం అని మనకు తెలిసిన వెంటనే ఆలస్యం చేయకుండా చికిత్స వెంటనే చేయాలండి. లేకపోతే ఇది ప్రమాదము, ప్రాణానికే ప్రమాదం అన్నమాట. చికిత్సా విధానం ఏమంటే రోగిని పూర్తిగా విశ్రాంతిలో ఉంచాలండి. ద్రవ పదార్థాలు అంటే జ్యూసులు ఎక్కువగా తాగాలండి. తెల్లని తడి బట్ట గాని ఐస్ బ్యాగ్ కానీ నుదుటి మీద ఉంచాలండి. తులసి మాత్రలు 2 పూటలు ఉదయము సాయంత్రము తినాలండి. ఇంతకుముందు వీడియోలో తులసి మాత్రలు ఎలా చేయాలి అనేది చెప్పాను. ఇకపోతే స్వదేశీ గోమూత్రం అండి, ఇది 3 సార్లు తీసుకోవాల్సి వస్తుందండి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము. ఈ గోఆర్క్ అనేది పతంజలి స్టోర్లో దొరుకుతుంది. 1/2 గ్లాస్ నీటిలో ఒక 3 మూతలు వేసి 1 స్పూను తేనె కలిపి తాగాలండి. ఇలా తాగితే కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇకపోతే అమృతాది కాషాయము అంటే పునర్నవ చూర్ణం అండి. ఈ పునర్నవ చూర్ణం అనేది మనకు ఆయుర్వేదిక్ షాప్ లో దొరుకుతుందండి. ఈ పొడి 1 స్పూన్ తీసుకోవాలండి. 1 గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత వడగట్టి గోరువెచ్చగా అయిన తర్వాత ఇది రోజుకు 2 పూటలు ఈ కషాయాన్ని తాగాలండి. ఉదయము సాయంత్రము. అలా చేసినచో ఈ డెంగ్యూ ఫీవర్ అనేది చాలా బాగా తొందరగా నయమవుతుందండి. తీసుకొని దాంట్లో 2 స్పూన్లు అన్నమాట గోఆర్క్ వేసి కలిపి తేనె 1 చెంచా వేసి కలిపి తాగాలండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇకపోతే అమృతాది కాషాయం పునర్నవాది చూర్ణం అంటారండి. ఇది 1 చెంచా వేసుకొని 1 గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించాలండి. మరిగించి వడగట్టి గోరువెచ్చనైన తర్వాత మనము ఉదయము సాయంత్రము ఇలా 2 పూటలు ఈ కషాయము తాగడం వల్ల ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఇది తగ్గినంత వరకు కూడా, జ్వరం తగ్గినంత వరకు మనము వాడాల్సి వస్తుందండి. జ్వరం అనేది తగ్గినంత వరకు కూడా మనము ద్రవ ఆహారము తీసుకోవటం వల్ల తొందరగా జ్వరము తగ్గే అవకాశం ఉందండి. జ్వరం తగ్గిపోయిన తర్వాత కూడా మనం తేలికపాటి ఆహారాన్ని అంటే అన్నము, బాగా ఉడికిన అన్నము జీర్ణశక్తిని బట్టి వాళ్ళు అలా తీసుకునే అవకాశం ఉందండి. అలా తీసుకుంటే రోగికి బాగా జీర్ణశక్తి అనేది బాగా పనిచేస్తుందండి. ఇకపోతే జ్వరము వచ్చిన వాళ్ళు కొంచెము దూరంగా ఉండాలండి. లేకపోతే ఆ రోగికి కుట్టిన దోమ ఇతరులకి కుడితే అది డెంగ్యూ జ్వరం అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రోగికి దూరంగా ఉండాలండి. పైగా దోమలు కుట్టకుండా కూడా చూసుకోవాలండి. ఒక ఔషధం వాడిన తర్వాత ఇంకో ఔషధం వాడటానికి కనీసం 1 గంట వ్యత్యాసం ఉండాలండి. అంటే 1 గంట ఏమీ తీసుకోకూడదండి.
అలా చేస్తే జ్వరం అనేది చాలా బాగా తగ్గేదానికి అవకాశం ఉంటుందండి.